మన రూపాయికి మళ్ళీ కష్టకాలం వచ్చేసింది. డాలర్తో పోలిస్తే చరిత్రలో మొదటిసారిగా 92 రూపీస్ దాటింది. సో ఇటీవల అమెరికా భారత్ల మధ్య ట్రేడ్ డీల్ కుదిరాక కాస్త కుదుట పడింది. రూపాయి ఇంప్రూవ్ అవుతుంది అనుకునే సమయంలో ఇప్పుడు ఇరాన్పై అమెరికా ఇజ్రాయిల్ వార్ షాక్కు రూపాయి విలువెల్లాడుతోంది. మరి మన రూపాయికి ఇరాన్లో యుద్ధానికి ఏంటి సంబంధం, దీనికి కారణాలు ఏంటి అనేది ఆలోచిస్తే మొదటిది క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ బాగా పెరుగుతున్నాయి. ఇరాన్పై వార్ వల్ల ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. ఆల్రెడీ $80 పర్ బ్యారెల్ దాటింది. $100 పర్ బ్యారెల్ కూడా అవుతుందా అనే చర్చ కూడా జరుగుతుంది. సో ఇది క్లియర్గా ఆయిల్ ప్రైసెస్ ఆర్ అంటే హయ్యర్ ట్రాజెక్టరీ. దీంతో పాటు స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ జలసంధి మూసివేయడం వల్ల 20% గ్లోబల్ ఆయిల్ సప్లైస్ ఇబ్బందుల్లో పడ్డాయి. సప్లై షాక్స్ తప్పవు, ప్రైస్ షాక్స్ తప్పవు అని అంటున్నారు. ఫ్లైట్ ఛార్జెస్, ఇన్సూరెన్స్ ఛార్జెస్ పెరుగుతున్నాయి, ఫ్లైట్ డిలే అవుతోంది. సో ఆయిల్ మార్కెట్లో అతలాకుతలం కావడము డెఫినెట్గా ఇండియన్ కరెన్సీ పైన ప్రభావం చూపుతుంది. ఎందుకంటే మనము హైలీ ఇంపోర్ట్ డిపెండెంట్ కంట్రీ. మీకు జనవరి 2026లో ఇండియా ఇంపోర్టెడ్ 87% ఆఫ్ ఇట్స్ ఆయిల్ రిక్వైర్మెంట్స్. మన ముడి చమురు అవసరాల్లో 87% మేరకు 87% దిగుమతులపైన ఆధారపడ్డాం. అందులో ఆయిల్ ట్రేడ్, గ్లోబల్ ఆయిల్ ట్రేడ్ అత్యధికంగా డాలర్లో జరుగుతుంది. రష్యాతో మనకు కాస్త అవకాశం ఉండే కానీ ట్రంప్ ఒత్తిళ్ల వల్ల రష్యా నుంచి ఆయిల్ కొనడం తగ్గించేశాం, బాగా తగ్గిస్తున్నాం కూడా. ఇరాన్తో రూపాయల్లో ట్రేడ్కి అవకాశం ఉండే కానీ ఇరాన్తో మొత్తానికి ఆపేశాం. ఇక డాలర్లలో ఆయిల్ ట్రేడ్ జరుగుతుంది కనుక మన ఆయిల్ ఎంత ఇంపోర్ట్ చేసుకున్నా డాలర్లలో చెల్లించాలి. అంటే మనము ఎక్కువ ఆయిల్ కాస్ట్, ఆయిల్ ప్రైసెస్ పెరిగితే ఆటోమేటిక్గా మనం ఎక్కువ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఎక్కువ డాలర్లు చెల్లించినప్పుడు డాలర్కు డిమాండ్ పెరిగి మన రూపాయి పతనం అవుతూ ఉంటుంది. రూపాయి పతనం అవుతున్న కొద్దీ మన ఆయిల్ ఇంపోర్ట్కి ఎక్కువ డాలర్ చెల్లించాలి. ఇది ఒక విషయ సర్కిల్ అవుతుంది. సో దానివల్ల మనకు డాలర్ల డిమాండ్ పెరిగి రూపాయి క్లియర్గా పతనం కావడం ఇది మొదటి కారణం. రెండవది, ఎప్పుడైతే రూపాయి వాల్యూ పడిపోతుందో, ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయో, మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది పెరుగుతుంది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ప్రస్తుత ఖాతాలో లోటు. మనము ప్రతి రోజు ఒక దేశంగా ఇండియా సంపాదిస్తున్న డాలర్లని, ఖర్చు పెడుతున్న డాలర్లని, వీటి మధ్య తేడానే కరెంట్ అకౌంట్ సర్ప్లస్, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటారు. అంటే ఒక కంట్రీ కనుక ఖర్చు పెట్టే డాలర్లు తక్కువ ఉండి సంపాదించే డాలర్లు ఎక్కువ ఉంటే దాన్ని కరెంట్ అకౌంట్ సర్ప్లస్ అంటారు. మన దేశం కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఉన్నటువంటి కంట్రీ. అంటే మనము డాలర్లు సంపాదించే దానికన్నా మనకు డాలర్లు ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటాం. అందువల్ల దీన్నే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటారు. ఇది మేనేజబుల్ లిమిట్లో ఉంటే ఇబ్బంది ఏమీ లేదు. 2% లోపు ఉండాలనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా. ఇప్పుడు 1.3% ఉంది. వాస్తవంగా గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ ఈ 10 ఏళ్లలో తక్కువగా ఉండడం వల్ల మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కంట్రోల్లో ఉంది, లేకపోతే ఎప్పుడో చేయదారిపోయేది. ఇప్పుడు ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరగడం మొదలవుతుంది ఈ ఆయిల్ ప్రైసెస్ పెరిగితే. ఎందుకంటే ఆల్రెడీ 2025-26 థర్డ్ క్వార్టర్లో ఇది 1.3% ఉంది. ఇదే పీరియడ్ అంతకు ముందేడాదితో పోలిస్తే స్లైట్గా ఎక్కువ. ఇది ఇంకా ఎక్కువైన కొద్దీ రూపాయి పైన ప్రెషర్ పెరిగే ప్రమాదం ఉంది. ఇక థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే ట్రేడ్ డెఫిసిట్ కూడా వైడన్ అవుతుంది. ట్రేడ్ డెఫిసిట్ అంటే మన ఇంపోర్ట్స్ ఎక్కువ ఉండి ఎక్స్పోర్ట్స్ తక్కువ ఉంటే దాన్ని ట్రేడ్ డెఫిసిట్ అంటారు. సో ఇప్పుడు ఆయిల్ ఇంపోర్ట్స్ వల్ల ఇమీడియట్గా జరిగే ప్రమాదం ఏంటంటే వాణిజ్య లోటు పెరుగుతూ ఉంటుంది. అంటే వాణిజ్య లోటు పెరుగుతున్న కొద్దీ కూడా డాలర్లకు డిమాండ్ పెరిగి రూపాయి పడిపోతుంటుంది. ఇక నాలుగో ఫ్యాక్టరు మన దేశంలోకి వచ్చే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లో 2 రకాలుగా ఉంటాయి. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అని మన స్టాక్ మార్కెట్లోకి వచ్చే పెట్టుబడులు, తర్వాత ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు, నేరుగా ఎకానమీలోకి వచ్చాయి. ఇటీవల కాలంలో ఎఫ్డిఐ అండ్ ఎఫ్పిఐ రెండిట్లో కూడా మనకు నెగిటివ్ ట్రెండ్స్ కనబడుతున్నాయి. అంటే దేశంలోకి వచ్చే పెట్టుబడులతో పోలిస్తే దేశాన్ని వదిలి వెళ్ళే పెట్టుబడులు ఎక్కువ. మీకు ఇదే క్వార్టర్లో 2025-26 థర్డ్ క్వార్టర్లో $3.7 బిలియన్ తేడా ఉంది ఎఫ్డిఐలో. అంటే దేశంలోకి వచ్చిన ఎఫ్డిఐ కన్నా వెళ్ళిపోయిన ఎఫ్డిఐ ఎక్కువ, $3.7 బిలియన్ వరకు. అలాగే స్టాక్ మార్కెట్లోకి వచ్చిన ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ కూడా 2025లో గణనీయంగా వెళ్ళిపోయాయి. 2026లో కూడా ఈ ట్రెండ్ కనబడుతోంది. ఇప్పుడు 2025-26 క్వార్టర్ 3లోనే $200 మిలియన్ వెళ్ళిపోయాయి.
సో ఈ పుల్అవుట్ ఆఫ్ ద ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ వల్ల కూడా డాలర్లకు డిమాండ్ పెరిగి రూపాయి పతనం కావడం మొదలవుతుంది. ఫిఫ్త్ పాయింట్, మీకు 2025 ఇయర్ అంతా డాలర్ దెబ్బతిన్న ఇయర్. మీకు డాలర్ ఇండెక్స్ 10% దాకా పడిపోయింది. అయితే డాలర్ ఇతర దేశాల కరెన్సీలతో పడిపోయినా కూడా ఇండియన్ కరెన్సీతో చూస్తే అప్రిషియేట్ అయింది. కారణం మన దేశంలోకి వెళ్ళి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ వెళ్ళిపోవడం ముఖ్యమైన కారణం. సో ఇప్పుడు ఏకంగా డాలరే బలపడం మొదలైంది. అంటే డాలర్ వీక్గా ఉన్న సమయంలోనే డాలర్తో పోటీ పడలేక రూపాయి బలహీనపడింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల కరెన్సీలతో పోలిస్తే డాలర్ బలపడుతోంది. డాలర్ బలపడడానికి కారణం ఏంటి అంటే, ప్రపంచంలో ఎప్పుడైనా రాజకీయ జియో పొలిటికల్ లేదా జియో ఎకనామిక్ టెన్షన్స్, యుద్ధాలకు కావచ్చు, ఇతరత్ర ఫియర్ అండ్ అన్సర్టనిటీ ఉంటే డాలర్ బలపడుతుంది. ట్రంప్ విధానాల వల్ల డాలర్ దెబ్బతిన్నది, కానీ లేకపోతే ఎప్పుడు ఫియర్ అండ్ అన్సర్టనిటీ ఉన్నా డాలర్ బలపడుతుంది. ఎందుకంటే పెట్టుబడులు డాలర్ డినామినేటెడ్లోకి వెళ్ళిపోతాయి. అంటే అమెరికాలో తిరిగి వెళ్ళిపోయి అమెరికన్ ప్రభుత్వ బాండ్లలో, ఈక్విటీలో పెడతారు. ఎందుకంటే అవి సేఫ్ హ్యావెన్గా భావిస్తారు. అందువల్ల ఇలా ఇరాన్ వార్ వల్ల ఏర్పడిన జియో పొలిటికల్ జియో ఎకనామిక్ అన్సర్టనిటీస్ వల్ల డాలర్కు డిమాండ్ పెరిగి డాలర్ ప్రైస్ బలపడుతూ వస్తుంది. అది కూడా రూపాయికి మరింత పతనానికి కారణమవుతుంది.